హాయ్ గాయ్స్, ఈరోజు నేను యూట్యూబ్ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత. వెల్కమ్ టు మై యూట్యూబ్. ఈరోజు నేను దీపోత్సవంకి వెళ్ళానండి. మా పాప నేను చాలా రోజుల తర్వాత ఇక చంద్రుని కూడా తీసాను పైన. ఇది వెల్కమ్ గేట్ అండి దీపోత్సవంది. నేను ఇక్కడ నిల్చున్నాను, మా పాప నేను వచ్చామండి ఫెస్టివల్కి. ఇక్కడ శివయ్యతో ఫోటో దిగాను నేను, మా పాప. ఇంకా శివయ్యని తీశాను, చక్కన చుక్కలాగున్నాడు శివయ్య చూడండి. ఏ వెల్కమ్ అండి. లోపల వెళ్ళేటప్పుడు చాలా జనాలు వచ్చారండి, లక్షల జనాలు ఉన్నారండి. ఇక్కడ ముందు ఇట్లా దాటుకుంటూ వెళ్ళాలండి. వెళ్తే వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తాడండి మనకి. ముందు వెళ్ళాగానే చూడండి ఎంత బాగుందో అసలు. లోపల డెకరేషన్ చేశాను ఫ్లవర్ తోటి గణేషుని. తర్వాత ఎదురుగానే వెంకటేశ్వర స్వామి ఉన్నారండి చూడండి, చక్కని చుక్కలాగా ఉన్నాడండి. జనాలు అయితే అసలు ఎంతమంది వచ్చారండి. దీపోత్సవంకి వెళ్ళాలంటే అదృష్టం ఉండాలండి. ఈ లోపలికి వెళ్ళాను, జనాలు అందరూ అసలు ఎంత బాగుందంటే అసలు చెప్పలేనంత బాగుంది. 3 years బ్యాక్ వెళ్ళానండి నేను, తర్వాత ఇప్పుడు వెళ్ళాను ఆఫ్టర్ లాంగ్ టైం. బట్ వెరీ హ్యాపీ టు ఫీల్. చూడండి, చూసి మీరు కూడా వెళ్ళాలని ట్రై చేయండి. 23rd వరకు ఉన్నదండి దీపోత్సవం. హ్యాపీ టు ఫీల్ వన్స్ యూ గో. చాలా బాగుందండి. అసలు జనాలు పిల్లలు చాలా ఎంజాయ్ చేశారండి. అసలు కార్తీక పుణ్యంలో ఒక్కసారన్నా వెళ్ళాలండి దీపోత్సవానికి. దీపం పెట్టేసి రావాలండి, చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నాకైతే వెళ్ళాలని చాలా ఉండే, ఈసారి కంపల్సరీ వెళ్దాం అనుకున్నాను, వెళ్ళాను. ఎవ్రీ టైం మా సిస్టర్ వస్తుందండి, ఈసారి తను మిస్ అయింది. మా పాప నేను వెళ్ళామండి. చాలా జనాలు, ఆ జనాలను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. ఆ దేవుని కోసం దీపం కోసం పెట్టడానికి వెళ్ళామండి. లక్కీ టు సీస్ ఎవ్రీథింగ్. డ్యాన్స్, సాంగ్స్, దేవుని సాంగ్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు. అక్కడికి వెళ్ళామండి దీపం పెట్టడానికి. వెతుక్కుంటూ వెళ్ళామండి, ప్లేస్ దొరకడానికి వెతికాను. అలా ప్లేస్ కోసం ట్రై చేసాము దీపం పెట్టడానికి. అలా ఒక ప్లేస్లో కూర్చున్నామండి లాస్ట్కి. అలా వెతకం ప్లేస్ దొరికింది, కూర్చొని దీపం పెట్టాము మా పాప నేను. ఫస్ట్ గణేషునికి పూజ అయినాలి, కళ్యాణం అయింది. ఈ చూడండి జనాలు ఎంతమంది వచ్చారండి. అసలు పుష్కలంగా ఉందండి జనాలు అయితే, చాలా బాగున్నాయండి. ఇక్కడ కూర్చున్నామండి ఈ ప్లేస్లో మా పాప నేను దీపం పెట్టడానికి. గణేషుని కళ్యాణం అయిందండి. ఫస్ట్ కళ్యాణం తర్వాత గణేషుని పల్లకి తీశారండి. తర్వాత కార్తీక స్వామిది పూజ అయినండి. చాలామంది వచ్చారండి. కన్నుల పండగలాగా అనిపించిందండి చూడంగా మాకు. కళ్యాణం తర్వాత ఆరతి ఇచ్చారండి, చాలా బాగుండే. ఆరతి తీసుకున్నాము. ఇక ముందుకెళ్ళి చూడేంత కష్టం కానీ టీవీలో తీసామండి. ఇక్కడ వీడియో అయితే జనాలు చాలామంది ఉన్నారండి, ముందు వెళ్ళలేము. జనాలు ఉన్నారు, లక్షల మంది. మీరు కూడా ఎంజాయ్ చేయండి చూసి. దీపోత్సవం ఈజ్ వన్ ఆఫ్ ద ఏమంటారు లైఫ్లో ఒకసారి వెళ్ళాలని. నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. చూడండి ఎంత బాగుందో. చిన్న పిల్లలను పట్టుకొని మరీ వచ్చారండి అందరు జనాలు. ఈ తమిళనాడు యాక్టర్ అట అండి, ఆయన కూడా వచ్చారు, స్పీచ్ ఇచ్చారు. బాగానే ఉండండి, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. పూజ అయిందండి. తర్వాత గణేషునికి మంచిగా ఇట్లా పూజ చేసి కళ్యాణం చేసి ఆయన మొత్తం తిప్పారండి రౌండ్గా, చుట్టూ తిప్పి దర్శనం ఇచ్చారండి అందరికీ. ఊరేగింపు ఇచ్చారండి, ఊరేగింపు అంటారు కదా, అది ఇచ్చారనమాట. గణేషుని తిప్పుకుంటూ తీసుకొస్తుంటే మేము వీడియో తీసాము, దర్శనం తీసుకున్నాము. తర్వాత గణేషుని పూజ, కార్తీక స్వామి పూజ అయిపోయాక ఇలా కళ్యాణం అయినాక తర్వాత ఇలా గణేషుని ఊరేగింపు తీస్తున్నారండి. చూడండి చాలా బాగుండండి. శివయ్య ఉన్నాడండి అక్కడ. జనాలు అయితే విపరీతమైన జనాలు, అసలు చెప్పలేము అంతమంది జనాలు ఉండే. చూడండి
నేను టీవీలో తీస్తున్నాను కదా వీడియో, డైరెక్ట్ తీయలేను స్క్రీన్లో, అందుకే స్క్రీన్ త్రూయే తీస్తున్నానండి. చాలా బాగుండేనండి, అసలు సూపర్గా ఉండేయండి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసి ఒకసారి ట్రై చేయండి వెళ్ళడానికి. కార్తీక స్వామి అండి, నేను ఇక్కడ కార్తీక స్వామి కూడా పూజ చేశానండి. పూజ చేశారు. కృతికా నక్షత్రం అట నిన్న పూజ చేసి తనకి కళ్యాణం కూడా చేశారు. చాలా బాగుండే. తర్వాత తన దర్శనం కూడా అయిందండి. తన కోసం 4 మాటలు చెప్పారండి. బాగా మాకు మేము హ్యాపీ ఫీల్ అయ్యామండి. చాలా బాగా అనిపించింది. ఫోటోలు, వీడియోలు, జనాలు అసలు ఎట్లా ఉండండి, అట్లా ఉండదండి, చెప్పలేము ఇక మాటలు. గణేషుని ఊరేగింపు అంటే జనాలు అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి చూశారండి. గణేషుని కళ్యాణం ఎంత చక్కగా అయిందంటే అందరూ చూస్తూనే ఉండిపోయారు. చాలా బాగుండేనండి. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మా పాప కూడా చాలా ఎంజాయ్ చేసింది. చాలా బాగుండేది. ఎంజాయ్ చేసాను చాలా. పిల్లలతో వస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చండి. వాళ్ళకి ఇది దేవుళ్ళు అవన్నీ నేర్పియాలి, చూపించాలి, అది తెలవాలని నేను పాపను తీసుకొచ్చానండి. ఇక్కడ కళ్యాణం చేస్తున్నారు, బట్టలు పెడుతున్నారు దేవునికి. అలా అందరు ఫొటోస్లలో బిజీ, వీడియోస్లలో బిజీ. దేవుడు మొక్కుతున్నారు కొంతమంది అందరూ ఒక్కొక్కరు గణేశుడు దర్శనం ఇస్తున్నారండి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో, ఎంత జనాలు వచ్చారో. బట్టలు పెట్టి ఆయనకి ఆరతి ఇచ్చి అందరికి ఆరతి ఇస్తున్నారు, ప్రసాదం ఇస్తున్నారు. అలా పూజ అయితే చక్కగా అయిందండి. ఆయనకు కూడా బట్టలు పెట్టారు ఆ యాక్టర్కి. తర్వాత ఊరేగింపు అయిందండి గణేశుని. చాలా బాగుండే అండి, చాలా బాగుండే. చూడండి, మీరు కూడా ఒకసారైనా వెళ్ళండి. ఇలా ఊరేగింపించారండి. అందరు జనాలు వెళ్ళి పరిగెత్తుకుంటూ దర్శనం చేసుకున్నారు. దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళలేదు, నేను దూరం నుంచే దర్శనం చేసుకున్నాను టీవీలోనే. పాప ఉండే కదా, పాపను వదిలేసి వెళ్ళలేము కదా అని వెళ్ళలేదండి. ఇక టీవీ త్రూయే దర్శనం చేసుకొని మొక్కుకున్నానండి. చూడండి మీరు కూడా. భక్తి టీవీ యజమాని అండి అనొచ్చండి. మీరు కూడా అడుగుతాను, తెలిసే ఉంటాను మీకు అందరికీ. మీకు చెప్పే అవసరం లేదనుకుంటా కానీ చెప్తున్నాను. గణేశుడి పల్లకి అండి, చక్కని చుక్కలాగా ఉండేయండి గణేశుడు. డెకరేషన్, ఆయన పూజ అయితే చాలా బాగుండేది. ఆయన చూసి చాలా మంచిగా అనిపించిందండి నాకైతే. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఈ జనాలు వెళ్తున్నారండి దర్శనం కోసం. ఊరేగింపిస్తున్నారు కదా, దీపాలు పట్టుకొని వస్తున్నారు, ఫ్లాగ్స్ పట్టుకొని ఆయన పట్టుకొని వస్తున్నారండి. చూడండి, అది అందరు జనాలు పరిగెత్తుతున్నారండి దేవుని దర్శనం కోసం. నేను ఇక్కడ నిల్చొని చూశానండి వీడియో తీసుకుంటా. అలా అందరు వచ్చేస్తున్నారు, ఫ్లాగ్లు, దీపాలు పట్టుకొని వస్తే గణేశుడు అనుకున్నాను బ్యాక్ సైడ్ వస్తాడు, దర్శనం ఇస్తాడు. అంత రౌండ్ అప్ తిప్పుతున్నారండి చుట్టూ అందరు చూడాలని. చాలా బాగుంది. పిల్లలు అందరూ చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ అవి వస్తున్నాడండి గణేశుడు, వచ్చాడు, కనిపించాడా, వచ్చేసాడు గణేశుడు. చాలా బాగున్నాడండి. జనాలు అయితే పరిగెత్తి దర్శనానికి కొరుకుతున్నారండి. పిల్లల పైన కూర్చొని మరి చూస్తున్నారు కొంతమంది. అక్కడ నుంచి చూసుకున్నారు, దర్శనం చేసుకున్నారండి అందరూ. ఎంతో పుణ్యం చేసుకుంటే ఆయన దర్శనం అవుతుందండి. చక్కగా చాలా బాగా చేశారండి భక్తి టీవీ వాళ్ళు. పూజలు, ఈ దీపోత్సవం కార్యక్రమం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. కార్తీక మాసంలో ఒక్కసారన్నా వెళ్ళాలండి ప్రతి ఒక్కరు.
నాకైతే వెళ్ళాలని అనిపిస్తుంది. ఎవరి టైం నేను ట్రై చేస్తాను, నాకు కుదిరినప్పుడల్లా వెళ్తానండి. ఇక ఇక్కడ దీపాలన్నీ ఇట్లా సెట్ చేసి పెట్టారండి వాళ్ళు, భక్తి టీవీ వాళ్ళు. ఏమన్నా ఆయిల్ ఒత్తులు అన్నీ పెట్టేసి. ఈ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, చిన్నపిల్లలను పట్టుకొని వచ్చిందండి. మా పక్కన ఒక ఆమె కూర్చున్నది, చిన్న పాప చిన్న బాబుని పట్టుకొని వచ్చిందండి. ఇలా దీపాలు పెట్టారండి ఇట్లా రెడీగా. పూజ అయిపోయాక అనౌన్స్ చేస్తారండి, లైట్ ఆఫ్ చేసేసారు. వీళ్ళు లైట్ ఆఫ్ చేశాక అందరు దీపాలు పెట్టారండి ఇట్లా. మేము కూడా పెట్టామండి. చూడండి జనాలు ఇలా అందరు దీపాలు పెట్టేశారు. మేము ఇక్కడ పెట్టాము, ఇది మాది. నేను మా పాప పక్కన ఉన్న వాళ్ళందరూ దీపాలు పెట్టాను. చూడండి చక్కని చుక్కలాగా ఉన్నది దీపోత్సవం. దీపాలు పెట్టేసి డెకరేషన్ చేసి స్వస్తికని రాసామండి. బాగుండేది, కొంచెం చాలా బాగుండండి. శివుని పెట్టారు ఆడ మధ్యలో, కొన్ని ప్లేస్లలో వినాయకుని పెట్టారు. ఎందుకంటే వినాయకుని కళ్యాణం కాబట్టి వినాయకుని పెట్టారు. కొన్ని ప్లేస్లో శివయ్యని పెట్టారు. అందరు దీపాలు పెట్టారండి. లైట్ ఆఫ్ చేసేసారు. తర్వాత అందరు దీపాలు పెట్టేసి హ్యాపీగా అనిపించిందండి. మేము ఇక్కడ పిక్స్ తీసుకున్నాము, మా పాప నేను. మా పాప పెడుతుంటే నేను తీసాను. చాలా బాగా అనిపించిందండి. జనాలు అయితే చాలా బాగుండండి. ఎంత బాగా అనిపించిందో. ఇట్లా చూడండి లైన్గా ఎలా ఉన్నాయి అన్నీ, సూపర్ అనిపిస్తుంది. చాలా చాలా ఎంజాయ్ చేసామండి. నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. లైట్స్ ఆఫ్ అయిపోయినాక ఆ దీపాలు ఉంటాయి, ఎంత బాగుంటుందో అసలు చూడడానికి. 4 గంటలు కావాలండి. చాలా చాలా బాగున్నాయండి. చూడండి మీరు కూడా చూసి ఒక్కసారి అని వెళ్ళండి లైఫ్లో. చాలా బాగుంది. చూడండి చీకట్లో ఎంత బాగుందో అసలు. దీపాలు, ఆ దీపాలతోటి వెళ్ళిపోతుంటే అసలు కళ్ళు ఎత్తినాలు కావాలి. తర్వాత దీపోత్సవం అయిపోయాక తర్వాత పూజలు అయినాయండి ఇక్కడ, ఆరతి పూజలు. ఇక్కడ అందరు దీపాలకు నూనె పోస్తున్నారు అంకులు ఇవన్నీ. తర్వాత లైట్ ఆన్ చేశారండి. ఆఫ్ చేసి తర్వాత ఇలా తీసానండి వీడియో పక్కన నేను మొత్తం. యాక్చువల్లీ ఎక్కువ మా పాపనే తీసింది వీడియోస్, నేను కొంచెం తీసానండి. తను వెళ్తుంది మా పాప ముందు, నాకు ఇచ్చేసింది ఫోన్ అన్నమాట. చేయి పెయిన్ వస్తుంది మమ్మీ అంటే నాకు ఇస్తే నేను తీసానండి. ఇద్దరం కలిసి వీడియోని కవర్ చేసామండి ఆల్మోస్ట్. మోర్ ఎవర్ మీకు నచ్చాలి ఇది ఎట్లయినా ఒకసారి అయితే వెళ్ళండి, ఎంజాయ్ చేయండి దీపోత్సవం. ఇది లాస్ట్లో ఆరతి ఇచ్చారండి శివయ్యకి. చూడండి ఎంత చక్కగా ఉందో అక్కడ మొత్తం ఇట్లా దీపాలతోటి. ఇది ఇక్కడ చాలా బాగా అనిపించిందండి. అసలు ఫుల్ ఎంజాయ్ చేశారండి. మీరు చూసి ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.